నమస్కారం అందరికీ జై శ్రీరామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్లేస్లో తీవ్రవాదులు టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులు ఎవరు? ముస్లిమ్స్. అంటే నేను ముస్లిమ్స్ అందరినీ టెర్రరిస్టులు అని అనట్లేదు. ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో ఈ దాడులు చేసిన టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు మాత్రం ముస్లిమ్సే ఉన్నారు. అండ్ ఆ ముస్లిమ్స్ ప్రత్యేకంగా హిందువులైనా మీరు అని అడిగి హిందువులైన వాళ్ళని కాల్చి చంపారు. 27 మందిని చంపారు. 27 మంది హిందువుల్ని చంపడం జరిగింది. అందులో ఒక ఆవిడ నా భర్తని కొడుకుని చంపేశారు, నన్ను కూడా చంపండి, నన్ను కూడా చంపేయండి, ఇంకా నేను దేనికోసం బ్రతకాలి అని ఏడుస్తూ అడిగితే, నిన్ను చంపము, నువ్వు వెళ్ళి మీ ప్రధానమంత్రి మోడీకి చెప్పుకో వెళ్ళి అని ఆవిడకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అంటే వీళ్ళు హిందువులేనా కాదా అని మగవాళ్ళ బట్టలు విప్పి చూడడము. అంటే ఏం జరుగుతుంది? హిందువులైతే చంపేస్తారా? హిందువులైతే చంపేయాలని వాళ్ళ మత గ్రంథాల్లో రాసుందా? ఇది నేను మీ అందరూ అంటే హిందువులందరూ ఏం రాసుంది వాళ్ళ మత గ్రంథాల్లో అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఈ మతాలేంది, ఇవేంది, ఇదంతేంది, అన్ని మతాలు సమానం, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, నాస్తికులు అందరూ మనుషులే కదా అనే మహానుభావులు మన భారతదేశంలో ముఖ్యంగా హిందువుల్లోనే ఉన్నారు. బట్ ఒకప్పుడు నేను కూడా అట్లా మాట్లాడిన వ్యక్తినే. ఒకప్పుడు నేను కూడా అందరూ మనుషులు, అందరివి ప్రాణాలు అని మాట్లాడిన వ్యక్తిని. ఇప్పుడు నేను పక్కా సనాతన ధర్మం, పక్కా మన హిందువులం, మన హిందూ దేశం అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, అందరం మనుషులమే, అందరము ప్రాణాలే, అందరివి జీవులే అనే కాన్సెప్ట్ మనం అనుకుంటున్నాం. అమాయకపు హిందువులం మనం అనుకుంటున్నాం. బట్ మిగిలిన వాళ్ళలో అది లేదు 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 ఉండబోదు. ఇది హిందువులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దానికి ప్రూఫ్ ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన తీవ్రవాదుల దారుణమైన మారణ హోమం వాళ్ళు సృష్టించారు కదా, ఇదే ప్రూఫ్. అండ్ దీనికి ముందర ఆల్రెడీ రీసెంట్గా జరుగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్లో కూడా వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ తీస్తామని చెప్పి ఆ నిరసన ర్యాలీ తీస్తూ హిందువులపైన మొత్తం దాడి చేస్తూ, హిందూ ఆడపిల్లల్ని, లేడీస్ని మానభంగం చేస్తూ, వాళ్ళ ఇళ్లలో చొరబడి ఇల్లు కాల్చేస్తూ, వాళ్ళందరినీ కొడుతూ చంపుతూ చేసింది ఎవరు? ముస్లిమ్స్ ఈ మారణ హోమం సృష్టించారు పశ్చిమ బెంగాల్లో. ఎవరి మీద చేశారు? హిందువుల మీద. బట్ కొన్ని న్యూస్ ఛానల్స్ ఏం చెప్తాయి? ఒక వర్గం వారు ఇంకొక వర్గం పైన దాడి చేశారు అని చెప్తాయి. అండ్ దీనికి ముందర ఇంకా బ్యాక్ మనం వెళ్తే బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ఇదే జరిగింది. అక్కడ హిందువులు మైనారిటీ అయిపోయారు, ముస్లిమ్స్ మెజారిటీ అయిపోయారు. హిందువుల గుళ్ళపైన దాడులు, హిందువుల ఇళ్లలోకి చొరబడి హిందువుల ఇళ్లల్లోనే వాళ్ళను ఉరితీయడం, 4 రోడ్ల కూడళ్లలో హిందువులను ఉరితీయడం, మతం మార్చి వాళ్ళతో మతం మారమంటూ చెప్పులు దెబ్బలతో కొట్టి చంపడం, వాళ్ళని దారుణమైన హింసకు గురి చేసి, అది ఆ వీడియోస్ మనం చూడలేము, వాటి గురించి మనం చెప్పుకున్నా వినలేము. అంత దారుణమైన హింసకు గురి చేసి చంపడం, మతం మార్చడం, మతం మారినా కూడా వాళ్ళని దారుణంగా హింసించడం, నీచంగా వాళ్ళ మీద ఉమ్మివేయడం. అంటే వీళ్ళ మత గ్రంథాల్లో, ఎవరైతే ముస్లిం మత గ్రంథాల్లో ఇలా చెయ్యండి అని ఉందా? మరి ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు? మన ధర్మంలో ఉన్న రకరకాల శాస్త్రాల్లో, గ్రంథాలన్నింటిలో కూడా సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు అని ఉంది. మరి వీళ్ళ మత గ్రంథాల్లో ఏముంది? వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది మన అమాయకపు సనాతన హిందువులు కళ్ళు తెరుచుకొని, అర్థం చేసుకొని, బాగా గుర్తుపెట్టుకొని చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అత్యవసర పరిస్థితులు ఇప్పుడు మన కర్మగాలి దాపురించినాయి. ఈ ఎగ్జాంపుల్సే కాదు, ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మాట్లాడుతున్నాను. చరిత్ర చూస్తే ముస్లిమ్స్వి దాడులు హిందువులపైనే మన దేశం మీద జరిగింది, భారతదేశం మీద. బ్రిటిషర్స్వి కూడా జరిగినాయి. బట్ హిస్టరీలో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళే పాలించి ఉంటే, మన భారతదేశాన్ని ఆక్రమించి ఉంటే, దానికి ముందర మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు, తెలంగాణలో చూసుకుంటే రజాకార్లు, ఇదంతా మనకి
కళ్ళ ముందు కనబడిన వినబడిన చరిత్ర చెప్తున్న సత్యాలు ఇవన్నీ. మన గుళ్ళ పైన ఎన్ని దాడులు చేసి విగ్రహాలని కూలగొట్టి గుళ్ళని కూలగొట్టి, అంటే ఇంత దారుణంగా మనిషిని ట్రీట్ చేయమని వాళ్ళ మత గ్రంథం చెప్తుందా? స్త్రీలని ఇలా ఈ స్త్రీలతో ఇంత దారుణంగా ప్రవర్తించాలని వాళ్ళ మత గ్రంథం చెప్తుందా? వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే వాళ్ళ మత గ్రంథాల్లో ఇదే ఉంది. అందుకనే వీళ్ళకు బోధించే బోధకులు కూడా ఇలాగే చెప్తున్నారు. వాళ్ళు అదే పని మీద రాత్రి పగలు పూర్తిగా పనిచేస్తున్నారు. 2047 వరకు భారతదేశాన్ని పూర్తి ఇస్లాం దేశంగా మార్చాలని ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు. ఇది నిజం, ఇది సత్యం. మరి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? ఎలా మరి మనల్ని మనం కాపాడుకోవడం, మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవడం, మన దేశాన్ని ఎలా కాపాడుకోవడం, మన గుడులను ఎలా కాపాడుకోవడం అంటే పాలిటిక్స్లో హిందువులకు సంబంధించి సేఫ్టీకి, హిందువుల గుళ్ళకి, హిందూ ఆడపిల్లలకి పూర్తిగా సురక్షనిచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉందో అలాంటి దమ్మున్న గట్స్ ఉన్న గవర్నమెంట్ని, దేశభక్తి ఉన్న ప్రభుత్వాన్ని, దేశభక్తి ఉన్న పార్టీకి మనం ఓటేసి మనం సమాధానం ఇవ్వాలి. అది ముఖ్యమైన స్టెప్. సో దానికి ముందర మనందరం ఒక్కొక్కరం వ్యక్తిగా అవగాహన తెచ్చుకొని, అవేర్నెస్ తెచ్చుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లవ్ జిహాద్ జరుగుతేనేంటి? అది కూడా ఎవరు చేస్తున్నారు? ముస్లిమ్సే చేస్తున్నారు. లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మాయలో ఆ ట్రాప్లో పడేసి మతం మార్చి ఆ తర్వాత పెళ్లి చేసుకొని లేదా పిల్లల్ని కానీ వదిలేయడం, లేదా చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, కుక్కర్లలో పెట్టి ఇచ్చేయడం. సో ఇవన్నీ చేస్తుంది ఎవరు? వాళ్ళే. ఓకే, సో ఇదంతా చూస్తూ కూడా అలా ఏం లేదులే అని ఎవరైనా అనే అమాయకులు ఉంటే వాళ్ళు ఇప్పటికి కళ్ళు తెరుచుకోండి. సో అట్లా అని చెప్పి మనం వెళ్ళి వాళ్ళని చంపేద్దాం, వాళ్ళని దేశం నుండి పంపించేద్దాం అని నేను అనడం లేదు. ఎందుకంటే మనకుంది కదా లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు అని. అది మనం ఫాలో చేయడమే, చేద్దాం. బట్ ఇక్కడే అహింస పరమో ధర్మ అని చెప్పిన మన పెద్దలే ధర్మహింసో తథైవచ అంటే మన ధర్మం పైన, మన పైన ఎవరైనా హింస అంటే మనల్ని దారుణంగా దాడి చేస్తే వాళ్ళపైన మనం తిరిగి హింస అంటే తిరిగి మనం ఎదుర్కొని వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అది అసలైన ధర్మం. దాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా కౌరవుల పైన పాండవులతో యుద్ధం చేపించి చూపించాడు. ఓకే, సో మనం ధర్మస్థాపన కోసం అధర్మం చేసే రాక్షసులని సంహరించవచ్చు. ఎలా సంహరించాలి అంటే డైరెక్ట్గా మనుషులు చంపేయాలా, పొడి చేయాలా? కాదు. హిందువులందరం ఒక్కటై ఉండాలి, హిందువులందరం ఐకమత్యంగా ఉండాలి, హిందువులందరం కులం పేరు అనేది ఇంటి వరకే ఉంచుకోవాలి. మిగిలిందంతా మనం హిందువులం అనే ఒక నినాదం మనందరం అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇవన్నీ విషయాలు కాదండి, ఇవన్నీ విషయాలు కాదు. ఒక మనిషిగా చూసినప్పటికి కూడాను, ఒక మనిషిగా ఒక మానవత్వంతో ఆలోచించి చూసినప్పటికి కూడా ఎక్కడ ఇలాంటి నియమాలు ఉన్నాయి అంటే ఇంకోని నువ్వు చంపు, నీ పద్ధతులు పాటిస్తేనే వాళ్ళు బ్రతకాలి, లేదంటే వాళ్ళని నువ్వు చంపేస్తేనే అది ఒక పవిత్ర యుద్ధం అనే కాన్సెప్ట్ ఇది ఉంటే దీన్ని ఈ రాక్షసత్వాన్ని మనం పూర్తిగా లేకుండా చేయవలసిన చట్టాలు తీసుకొచ్చే అలాంటి ఒత్తిడిని మనం గవర్నమెంట్ మీద తీసుకురావాల్సిన అవసరం అత్యవసర పరిస్థితి ఇప్పుడు హిందువులపైన ఉంది. అందుకని నేను సనాతన హిందువుగా నా వాయిస్ వినిపిస్తూ వీడియో ద్వారా ఈ విషయాలు నేను మీకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాను. మీ వంతుగా మీరు మీ ఇంట్లో ఈ విషయాల్ని చర్చించండి, మీ ఫ్రెండ్స్తోనూ, మీ చుట్టాలతోనూ, మన హిందూ బంధువులందరితోనూ, మన గుళ్ళల్లో, ముఖ్యంగా గుళ్ళల్లో ఉన్న అర్చకులు వచ్చే భక్తులకి ప్రసాదం పెట్టి తీర్థం ఇవ్వడం, దక్షిణ తీసుకోవడం కాదు. హిందువుల ఐక్యత పైన అర్చకుల యొక్క ముఖ్యమైన బాధ్యత ఉంది. ఇది ఎప్పుడు గవర్నమెంటే చేయాలి అంటే అన్ని పనులు గవర్నమెంటే చేయలేదండి. గవర్నమెంట్ తన పని తను చేస్తూ వెళ్తుంది. బట్ వ్యక్తిగా ఒక హిందువుగా మన బాధ్యతతో మనం కూడా ఐకమత్యంగా చేసుకెళ్లాల్సిన అవసరము, బాధ్యత మనపై ఉంది. సో ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. 27 మందిని అంత దారుణంగా
చంపడం వాళ్ళు, ఇది చాలా దారుణమైన విషయం, భయంకరమైన విషయం ఇది. రేపు ఇలాంటి దాడులు మన ప్లేసుల్లో జరగవని ఎలాంటి గ్యారంటీ లేకుండా లేదు, జరగవచ్చు. ఎందుకంటే మనం అంతలా మిగిలిన ధర్మాల వాళ్ళకి, మిగిలినవి ధర్మం కాదు, అదొక మతము, వాళ్ళది ఒక సైకో పద్ధతిలో ఉన్న ఒక ఫిలాసఫీ. నా దృష్టిలో ముస్లిమ్స్లో కొందరు దేశభక్తులు ఉన్నారు, లేదని అనట్లే, ఉన్నారు. వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. ఇవన్నీ నేను వీడియో చేసి నేను చెప్తే ఏదో మార్పు వస్తుందని కాదు. అందరం మాట్లాడుకోవాలి అంటే ఎవరో ఒకరం నోరు విప్పాలి కదా, మాట్లాడాలి కదా, అవేర్నెస్ తెచ్చుకోవాలి కదా, ప్రశ్నించాలి కదా. సో ఇది ఈ రోజుతో అయిపోయే విషయం కాదు, ఈ రోజుతో పరివర్తన వచ్చే విషయం కాదు. హిందూ బంధువులారా, అందరం మన దేశము, ధర్మము, దైవం పైన మన వంతు బాధ్యతగా ధర్మం గురించి మన టైము, మన డబ్బులు, మన శక్తి, ఈ మూడింటిని మన వంతుగా ఇన్వెస్ట్ చేసి మన దేశాన్ని, ధర్మాన్ని, దైవాన్ని, మనల్ని మనము కాపాడుకోవాలంటే ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఇదే. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది. సో ఇలాంటి విషయాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నా వీడియోనే కాదు, నా వీడియోతో పాటు ఇలాంటి మన హిందువుల ఐక్యతకు సంబంధించిన చాలా ఛానల్స్ అందరి వీడియోస్ కూడాను అన్ని హిందువుల గ్రూపుల్లో షేర్ చేసుకొని అందరిని అవేర్నెస్ చేయాల్సిన కనీస బాధ్యత మన పైన ఉంది. జై శ్రీరామ్, నమస్కారం.